అది అవును. వాలంటీర్ వ్యవస్థ ఒక్క నెల పనిచేయాల, అవును. దెబ్బకి మొత్తం రివర్స్ అయింది. అవును. ఇంక 2 నెలలు కూడా అంతే కదా. ఆ ఇంపాక్ట్ ఏమైపోయింది అంటే పబ్లిక్ వెళ్ళి రోడ్డు మీదకి 60 లక్షల మంది 65 లక్షల మంది వృద్ధులు వికలాంగులు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే దాంట్లో ఎన్నికల సంఘం ఏం చెప్పింది, కేవలం లెగవలేని వాళ్ళకి వికలాంగులకి అంది. వాళ్ళు ఒక 5 లక్షలు ఉంటారు, అవును. మిగతా 60 లక్షల మంది లెగవగలిగిన వాళ్ళే అవును. వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. పైగా ఎండలకి దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం. అవును. ఇది ఒక్కసారిగా అంటే అసలు ఎన్నికల ముందు 35 మంది వృద్ధుల ప్రాణాలు తీశారు అనేటువంటి జనంలోకి వెళ్ళిపోయి ఇక అసలు రేపు పొద్దున వీళ్ళు వస్తే ఈ సంక్షేమ పథకాలు పక్కెళ్ళిపోయినాయి, వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా మైనస్ అయిపోతుందనే భయం పెరిగిపోయింది. ఇది కంట్రోల్ చేయడం కోసమని 10,000 రూపాయలని రోజు ఇప్పుడు మేము రాగానే ఇంకో 4,000 రూపాయలు ఇస్తాం, ఇవి కూడా తీసుకొచ్చి ఇస్తాం, ఈ టైప్ లోకి దిగడం ప్రారంభించారు. ఇప్పుడు చివరికి అంటే ఇప్పుడు కూడా చూడండి, మీకు ఇందులో డైరెక్ట్ గా తెలుగుదేశం వైసీపీ జనసేన వేల పిటిషన్ ఎవరి చేతనో నిమ్మగడ్డ ద్వారా ఇప్పుడు నిమ్మగడ్డ ద్వారా ఆపిచ్చారు, ఇప్పుడు ఇంకో నిమ్మగడ్డ ద్వారా ఓపెన్ చేపిస్తారు అంతే. అదే ఒక స్వచ్ఛంద సంస్థ. కానీ ఒక్కసారి వైసీపీ వర్షన్ కూడా చూస్తే